శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. నేటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేశాం. 12 స్కందాల్లో 4వ స్కందాన్ని 67 భాగాలుగా చెప్పుకున్నాం. 68వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నిన్ను కాదని రతిజ్ఞానం లేనివాడు, అపండితుడు, ఇహపర చింతాశూన్యుడు, పశుప్రాయుడు అయిన మరొకరిని ఎలా వరిస్తాను? గృహస్థాశ్రమంలో ధర్మార్థ కామమోక్షాలు, సంతాన సుఖం, కీర్తి, రజస్తమస్సు వీటి వల్ల పుణ్యలోకాలు లభిస్తాయి. పితృదేవతలకి, దేవర్షులకి, మానవులకి, భూతగణాలకి తనకు ఈ లోకంలో సర్వక్షేమాలు కలిగించే ఆశ్రమం గృహస్థాశ్రమం. కాబట్టి దాతవు, వీరుడవు అని పేరు పొందినవాడవు, సుందరుడు. నిన్ను నా వంటి కన్య వరించకుండా ఎలా ఉంటుంది అని ఆ కన్య పురంజనుడితో అంటుంది. కరుణారసంతో నిండి చిరునవ్వు కాంతులు విరజిమ్ము చూపులతో దిక్కులేని వారి భయాన్ని తొలగిస్తూ సర్వలోకాల్లో కూడా విహరించు అని ఈ విధంగా పలికిన ఆ స్త్రీని పురంజనుడు వరించాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు మిక్కిలి ఎక్కువ ప్రీతి గల వాళ్ళై ఆ పురంలో ప్రవేశించి తమ కోరికలు తీర్చుకున్నారు. పురంజనుడు ఆ పురంలో సర్వ సౌఖ్యాలు పొంది ఎల్లప్పుడూ వందిమాగధుల గానాలను విని సంతోషిస్తూ అందగత్తెల సేవలు అందుకుంటూ రాజులకు తగిన సుందర ప్రదేశాల్లో నివసిస్తూ 100 సంవత్సరాలు క్రీడిస్తూ ఉండగా లోకభీకరమైన వేసవికాలం వచ్చింది. ఆ పురంజన మహారాజు తలతల మెరుస్తున్న కెరటాలతో మనస్సునకు విందు చేస్తున్న చక్కని ఏటిలో గల నీటిలో ప్రవేశించాడు. ఈ విధంగా ఉంటూ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక సమయంలో ఆ పురంలో తూర్పు దిక్కున 5, దక్షిణాన 1, ఉత్తరాన 1, మొత్తం 2, పడమట దిక్కున 2, తూర్పు దిక్కున 5, దక్షిణాన 1, ఉత్తరాన 1, అంటే ఉత్తర దక్షిణాలు కలిపి 2, పడమట దిక్కున 2. ఈ విధంగా 4 దిక్కుల్లో మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి. ఆ 9 ద్వారాల్లో పై భాగంలో 7, కింది భాగంలో 2 ఉన్నాయి. అందులో వేరువేరుగా విషయాలను పొందడానికి ఒక పురుషుడు ఉన్నాడు. అతడు ఆ పురాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అతని పేరే పురంజనుడు. అంటే ఇప్పటిదాకా చెప్పిన దానికి వివరం చెప్తున్నాడు అనమాట. పురంజనుడు అంటే ఎవరో కాదు, వీడు ఎవడు? 9 ద్వారాలు ఉన్నవాడు, పైన 7, కింద 2. ఖజ్జోత, హవిర్ముఖి అని పేర్లు గల 2 తూర్పు ద్వారాలు. ఇక ఆ పురుషుడు జుమంతుడు అనే చెలికాని తోడ్పాటుతో ఆ ద్వారాల్లో నుండి విభ్రాజితం అనే జనపదానికి వెళుతూ ఉంటాడు. ఆ 2 ద్వారాల్లో, తూర్పు ద్వారాల్లో. అంతేకాక నలిని, నాళిని అనే 2 తూర్పు ద్వారాలు ఒకచోట ఉంటాయి. వాటి నుండి అవధూత అనే స్నేహితుని తోడ్పాటుతో సౌరభం అనే విషయానికి వెళుతూ ఉంటాడు. తూర్పు ఉన్న ప్రధాన ద్వారం పేరు ముఖ్య. అది ఒక్కటే ఒక చోట ఉంటుంది. ఆ పురరాజు రసజ్ఞుడు విపణుడు అనే మిత్రుల తోడ్పాటుతో ఆపణా బహుదానములు అనే విషయాలకు పోతూ ఉంటాడు. దక్షిణ ద్వారం పేరు పితృహు. శృతధరునితో కూడి దాని నుండి దక్షిణ పాంచాలం అనే రాష్ట్రానికి పోతూ ఉంటాడు. ఆసురి అనే పడమటి వాకిలి నుండి దుర్మధునితో కూడి గ్రామకం అనే దేశానికి పోతూ ఉంటాడు. నిరుతి అనే పడమట వాకిలి నుండి లుబ్ధగిరితో కూడి వైశేషము అనే విషయానికి వెళ్తూ ఉంటాడు. దేవహువు అనే పేరు కలిగిన ఉత్తర వాకిలి నుండి శృతధరునితో కూడా ఉత్తర పాంచాలం అనే రాష్ట్రానికి పోతూ ఉంటాడు. ఆ పురంజనుడు ఆ పురంలోని పౌరుల్లో ఉండే నిర్వాక్కు, పేశస్కరుడు అనే 2 గుడ్డివారి సాయంతో గమనం, కరణం అనే పనులను నెరవేరుస్తాడు. అంతఃపురంలో ఉన్నప్పుడు విషూచీనంతో కలిసి భార్యాపుత్రుల వల్ల కలిగిన మోహ ప్రసాద హర్షాలను పొందుతూ ఉంటాడు.
ఈ విధంగా పురంజనుడు కామాసక్తుడై కామసాధనములైన కర్మల్లో తగులుకొని బుద్ధనే పుట్టపు దేవి చేత మోసగింపబడ్డాడు. ఆమె కూడా పురంజనుడు రాణి త్రాగితే తాను తాగుతాడు, పురంజనుడు రాణి తాగితే తాను తాగుతాడు, ఆమె భుజిస్తేనే తాను భుజిస్తాడు, నడిస్తే నడుస్తాడు, నవ్వితే నవ్వుతాడు, ఏడిస్తే ఏడుస్తాడు, పాడితే పాడుతాడు, వింటే వింటాడు, చూస్తే చూస్తాడు, కూర్చుంటే కూర్చుంటాడు, దుఃఖిస్తే దుఃఖిస్తాడు, నిలబడితే నిలబడతాడు, నిద్రిస్తే నిద్రిస్తాడు, ముట్టుకుంటే ముట్టుకుంటాడు, వాసన చూస్తే వాసన చూస్తాడు, పలికితే పలుకుతాడు, పౌళిస్తే పౌళిస్తాడు. ఆమె సంతోషిస్తే తాను సంతోషిస్తాడు. ఎవరి స్త్రీ? ఎవరో కాదు, మన బుద్ధే. ఈ నవద్వారాలు ఏవంటే ఇవే: ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు, నోరు, 7 ప్లస్ కింద గుద ఉపస్థాలు, మూత్రనాళం, పురీషనాళం, 9 ద్వారాలు అన్నమాట. ఇందులో ఉండేవాడే పురుషుడు. ఇప్పుడు చెప్పింది ఎవరు? భార్య ఎవరయ్యా అంటే బుద్ధే. అది దీని వివరణ ఇంకా ఉంటుంది. రేపు మనం 68వ భాగంలో 69వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ पांचभौतिक तत्वमुलाने हारतली तुमरा.